నమస్తే, వెల్కమ్ టు వలయం టీవీ. కాంగ్రెస్ ప్రభుత్వం అన్నంత పని చేసింది. హైదరాబాద్ లోని తెలంగాణ భవన్ లో జరిగిన హై డ్రామా మధ్య బీఆర్ఎస్ మాజీ ఎమ్మెల్యే బాల్క సుమన్ ను అరెస్ట్ చేసింది. కొన్ని రోజుల కిందట జరిగిన సింగరేణి కార్మిక సంఘం సమావేశంలో ప్రభుత్వ ఆస్తులను ధ్వంసం చేయాలంటూ బాల్క సుమన్ చేసిన వివాదాస్పద వ్యాఖ్యల నేపథ్యంలో ఈ రోజు పోలీసులు ఆయనను అరెస్టు చేశారు. తెలంగాణ భవన్ లో 3 రోజులుగా మకాం వేసిన సుమన్ ను ఏసీపీ ప్రవీణ్ నేతృత్వంలోని పోలీస్ బృందం అదుపులోకి తీసుకుని నాంపల్లి పోలీస్ స్టేషన్ కు తరలించింది. ఇటీవల జరిగిన పార్టీ అంతర్గత సమావేశంలో బాల్క సుమన్ మాట్లాడుతూ కేవలం ప్రెస్ మీట్లు, శాంతియుత నిరసనల వల్ల ఫలితం ఉండదని, సింగరేణి జీఎం కార్యాలయాన్ని తగలబెట్టాలని, అలాగే రైల్వే పట్టాలను కోసేయాలని, మిలిటెంట్ తరహా ఉద్యమాలు చేయాలని కార్యకర్తలను రెచ్చగొట్టారు. ఈ వ్యాఖ్యలకు సంబంధించి 59 సెకండ్ల వీడియో సోషల్ మీడియాలో వైరల్ కావడంతో తీవ్ర దుమారం రేపింది. ఇక ఈ వ్యాఖ్యలపై కాంగ్రెస్ నాయకులు మల్లాది రోహిత్ ముదిరాజ్, బల్మూర్ వెంకట్, ప్రభుత్వ విప్ అద్దంకి దయాకర్ తదితరులు డీజీపీకి నాంపల్లి పోలీస్ స్టేషన్ లో ఫిర్యాదు చేశారు. శాంతి భద్రతలకు విఘాతం కలిగించడం, ప్రభుత్వ ఆస్తుల ధ్వంసానికి ప్రేరేపించడం వంటి తీవ్రమైన సెక్షన్ల కింద ఇక పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు ప్రారంభించారు. ఈ క్రమంలోనే గత 3 రోజులుగా తెలంగాణ భవన్ వెలుపల టాస్క్ ఫోర్స్ పోలీసులు కాపు కాశారు. అరెస్టుకు ముందే నాంపల్లి కోర్టులో ముందస్తు బెయిల్ పిటిషన్ దాఖలు చేసినట్లు బాల్క సుమన్ తరఫు న్యాయవాదులు తెలిపారు. కేవలం మాటల ఆధారంగానే పోలీసులు కేసు పెట్టారని, ఎలాంటి ఆస్తి నష్టం జరగలేదని వాదించారు. అయినప్పటికీ బెయిల్ పిటిషన్ పెండింగ్ లో ఉండగానే పోలీసులు రంగంలోకి దిగి ఆయనను నాంపల్లి కోర్టులో హాజరుపరిచేందుకు తీసుకువెళ్లారు. అరెస్టు అనంతరం బాల్క సుమన్ మీడియాతో మాట్లాడుతూ కాంగ్రెస్ ప్రభుత్వం తనపై కక్షపూరితంగా వ్యవహరిస్తోందని ఆరోపించారు. తానేమీ పారిపోలేదని, తెలంగాణ భవన్ లోనే ఉన్నానని స్పష్టం చేశారు. గతంలో తెలంగాణ ఉద్యమ సమయంలో తనపై 226 కేసులు పెట్టారని, ప్రస్తుత ప్రభుత్వం ఆ రికార్డును బద్దలు కొట్టాలని చూస్తుందని, దీనిని న్యాయపరంగా ఎదుర్కొంటారని అన్నారు. బాల్క సుమన్ అరెస్టు వార్తతో తెలంగాణ భవన్, నాంపల్లి కోర్టు పరిసరాల్లో భారీగా పోలీసులు మోహరించారు. బీఆర్ఎస్ శ్రేణులు కాంగ్రెస్ ప్రభుత్వానికి వ్యతిరేకంగా నినాదాలు చేస్తూ నిరసన తెలపడంతో ఉద్రిక్త వాతావరణం నెలకొంది. ఈ పరిణామం తెలంగాణ రాజకీయాల్లో అధికార ప్రతిపక్షాల మధ్య మరింత మంట రాజేసింది. ఇవి ఇవాల్టి అప్డేట్స్. మరిన్ని అప్డేట్స్ కోసం వలయం టీవీని సబ్స్క్రైబ్ చేసుకోండి.